హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవ్వాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా? కథలోకి వెళ్ళిపోదామా? కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను, విక్రమ్ బేతాల్. విక్రమార్కుడు తెలుసు కదా, కింగ్స్లోనే రాకింగ్ కింగ్ ఎవరు? విక్రమార్కుడు. విక్రమార్కుడు కథలు చెప్పుకుందాం. బేతాళుడు, విక్రమార్కుడు మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. ఒక కథ ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పనా? సరే. విక్రమార్కుడు ఉజ్జయిని నగరాన్ని సుపరిపాలన సాగిస్తూ ఉంటాడు. ఉజ్జయిని నగరం చాలా ప్రసిద్ధిగాంచిన హిస్టరీ ఉంది, మంచి హిస్టరీ ఉంది. భట్టి ఏమో మంత్రిగా ఉంటాడు. భట్టి విక్రమార్క కథలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం బేతాళ విక్రమార్కు, విక్రమ బేతాళ కథలు. విక్రమార్కుడు కథల్లో బేతాళుడిది ఫస్ట్ కథ చెప్తున్నా. ఉజ్జయిని నగరానికి కొన్ని యోజనాల దూరంలో ఒక సన్యాసి ఘోర తపస్సు చేస్తాడు కొన్ని సంవత్సరాల తరబడి కాళికాదేవి కోసం. కాళికాదేవి కోసం కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసి అమ్మవారు ప్రత్యక్షమైపోద్ది. ప్రత్యక్షమయ్యి, ఏం కావాలి సన్యాసి నీకు, ఇన్ని సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నావు నా గురించి అని అడిగిద్ది. మహాకాళి ప్రత్యక్షమైతే మాటల పలు రకాలుగా అమ్మవారిని స్తుతించి స్తోత్రాలు చెప్పి ప్రసన్నం చేసుకుంటాడనమాట. ప్రసన్నం చేసుకొని ఏం కావాలో చెప్పు అని అమ్మవారు అడుగుతుంటే సన్యాసి చెప్తున్నాడు, నన్ను ఈ ప్రపంచానికే రారాజం చేయాలి. నేనేమన్నా అనుకుంటే అవన్నీ తీరిపోవాలి, నా కోరికలన్నీ తీరిపోవాలి, నేనేమో అనుకున్నవన్నీ జరిగిపోవాలి, రాజరాజును అవ్వాలి, అనుకున్న కోరికలన్నీ తీరిపోవాలి, ఈ ప్రపంచమే నా వశం అయిపోవాలి. ఇంకోటి, నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వాలి అని అమ్మవారిని అడుగుతున్నాడు కాళికాదేవిని. నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నువ్వు ప్రత్యక్షం అయిపోవాలి అని కోరికలు చెప్పాడు. ఈ కోరికలన్నీ సామాన్యమైనవి కాదు, నువ్వు విపరీతమైన కోరికలు అడుగుతున్నావు. ఇవి సాధించాలంటే నువ్వు 100 మంది సకల గుణ సంపదలు ఉన్న రాజుల్ని బలివ్వాలి, 100 రాజుల్ని బలివ్వాలి నువ్వు హోమం చేసి అని కాళికాదేవి చెప్తుంది. ఇవి చేయలేని 100 మంది తలలు హోమంలో పడని పక్షంలో ఒక ఉత్తమమైన సన్యాసిని బలివ్వచ్చు. ఒక ఏకైక ఉత్తమమైన సన్యాసిని, తపస్సు చేసిన సన్యాసిని బలివ్వచ్చు ఒక్కడిని. రెండిట్లో 100 రాజుల తలలు కానీ ఒక్క సన్యాసి, ఉత్తమమైన సన్యాసి తపస్సు చేసినాడు అయి ఉండాలి, తపస్వి అయి ఉండాలి. ఆయన ఏది చేయాలో అది చెయ్యి, అప్పుడు నీకు నువ్వు అనుకున్నవి జరుగుతాయి. బేతాళుడు కూడా వశం కావాలని అడుగుతాడు. నాకు బేతాళుడు కూడా వశం కావాలి అనుకున్నప్పుడు నువ్వు కాళికాదేవి కూడా ప్రత్యక్షం అవ్వాలి నాకు అని ఇవన్నీ అడుగుతాడు. రారాజుని అవ్వాలి ప్రపంచానికి, నేను అనుకున్న పనులు జరగాలి, బేతాళుడు నా వశం అవ్వాలి, కాబట్టి నేను ఎప్పుడన్నా అనుకుంటే నువ్వు కూడా ప్రత్యక్షం అవ్వాలని ఈ కోరికలన్నీ చెప్తుంటే కాళికామాత చెప్తుంది. చెప్పు, ఏమేమి చెప్పింది కాళికామాత? 100 మంది రాజుల తలలు హోమంలో పడాలి, అది కూడా ఉత్తమమైన రాజులు, సకల గుణ సంపదలు కలిగిన రాజుల తలలే పడాలి. అందులో 100వ వాడు మాత్రం 99, అది 100వ వాడు మాత్రం 64 కళలు తెలిసిన వాడు, సుపరిపాలన అందించిన ఏమంటారు రాకింగ్ స్టార్ లాగా ఉండాలి, హీరో అనమాట. ఇది ప్రపంచానికే హీరోలాగా కనిపించాలి అతను. అతని గుణగుణాలు హీరోలాగా ఉండాలి. హీరోలా కాదు, హీరోనే అవ్వాలి అసలు. 100% 100 తల అది ఉండాలన్నమాట. 64 కళలు తెలిసిన వాడు, సుపరిపాలన అందించిన రారాజే ఉండాలి 100వ తల ఇందులో హోమంలో. ఈ 100 తలలు కాని పక్షంలో ఏమని చెప్పింది? తపస్వి అయిన ఒక సన్యాసి, ఉత్తమమైన సన్యాసి తపస్వి అయి ఉండాలి. ఆ ఒక్క తలన్నా పడాలి, అప్పుడు నువ్వు అన్న కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పిద్ది అనమాట. ఏమంటాడు? ఇక స్తోత్రాలు చేసి అమ్మవారికి ఇక వెళ్ళిపోద్ది అమ్మవారు. నువ్వు ఇవన్నీ చేస్తే నువ్వు అనుకునే హోమం మొదలెట్టు మరీ అంటది అమ్మవారు. సరే, హోమం మొదలెట్టడానికి రెడీ చేసుకుంటాడు. అమ్మవారు ఇచ్చింది కదా వరం, అప్పుడే ఇంప్లిమెంట్ చేయకపోయినా వరాన్ని పొందడానికి ఏం చేయాలో అన్నది సూచన చేసేసి అమ్మవారు
హోమం పెట్టేసేసి ఆ గుడి దగ్గర అడవిలో ఉందన్నమాట కాళికాదేవి గుడి. హోమం మొదలు పెట్టేసి 99 రాజుల్ని వేసేసాడు. 99 రారాజుల తలలు వేసేసాడు. హోమం 99 మందిది పూర్తి చేసేసాడు హోమం చేసి. నమ్మిచ్చి తీసుకొచ్చి సాష్టాంగ నమస్కారం అమ్మవారికి చేయమన్నట్టుగా చేయమంటాం, ఆ తలను నరకేయటం, హోమంలో వేసేసి అమ్మవారికి సమర్పించడం. అమ్మవారు కూడా చూస్తుంది, గమనిస్తుంది, ప్రతి పిన్ టు పిన్ అన్ని గమనిస్తుంది. కాళికాదేవి మాటల శక్తి స్వరూపిణి. అయితే 100వ తల మాత్రం 64 కళలు తెలిసిన సకల గుణ సంపన్నుడైన రారాజు అయి ఉండాలి. అతనే నీకు బేతాళును పట్టుకొచ్చిస్తాడు. అతను మాత్రమే బేతాళును పట్టుకోగలడు. అటువంటి రాజును నువ్వు 100వ తల నువ్వు హోమంలో నాకు సమర్పించాలి అనింది. కాబట్టి బాగా ఆలోచించుకుంటాడు. ఎవరు? సన్యాసి. సన్యాసి బాగా ఆలోచించుకొని 64 కళలు తెలిసినాడు, సకల గుణ సంపన్నుడు, పరమ దయాశీలుడు, సుపరిపాలన అందించేవాడు. చెప్పుకున్నాం కదా, రాకింగ్ కింగ్ విక్రమార్కుడు. విక్రమార్కుడు తప్ప ఇంకెవ్వరు గుర్తు రాలేదు. ఇక ఫైనల్గా విక్రమార్కుడిని మనం వశం చేసుకొని తెప్పించుకొచ్చేయాలి ఇక్కడికి. విక్రమార్కుడు తల ఇందులో పడాలి అనుకున్నాడు. అనుకొని విక్రమార్కుడి దేవ కోసం సన్యాసిలాగానే వెళ్ళిపోతాడు. విక్రమార్కుడు ఇస్తాడనమాట అపాయింట్మెంట్ రమ్మని. ఏం సన్యాసి, ఏం కావాలి నా కోసం? విక్రమార్కుడు ఎంతోమంది బ్రాహ్మణుల్ని సహాయం అందించాడమ్మా. ఆయన పోషణ భారం అంతా తీసుకున్నాడు. చాలా గొప్పవాడు అనమాట. అయితే ఏం కావాలి సన్యాసి అంటే, మిమ్మల్ని చూస్తానికి వచ్చాను, మీరు గొప్ప సుగుణశాలి, ఎంతో పరాక్రమవంతుడు, ఈ భూమి మీదే మీరంత రారాజు లేడు. నాకు ఇది మీ గురించి దర్శనం చేసుకునే అవకాశం కోసం వచ్చాను. మీ గురించి నాకు బాగా తెలుసు. ఇంతమంది గొప్ప రారాజు ఇంకొకళ్ళు లేడు భూమి మీద అని చెప్పి మీ దర్శనం కోసం మాత్రమే వచ్చాను అని ఒక దానిమ్మ పండు ఇస్తాడు. ఆ దానిమ్మ పండులో సన్యాసి ఏం పెడతాడు? వజ్రాలు వైడూర్యాలు అన్నీ పెడతాడు దానిమ్మ గింజల బదులుగా. అలాంటి దానిమ్మ పండుని రాజుకి ఇస్తాడు. పండు ఇచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. ఏదో దర్శనం కోసం వచ్చినట్టు చూసి వెళ్ళిపోయినట్టుగా, నాకు ఇంకేం అవసరం లేదు నీ నుంచి అని చెప్పటం. మళ్ళీ ఇంకో రోజు వస్తాడు. అదే విధంగా మళ్ళీ అన్ని నాగ్గా మాటలు చెప్పటం, పండు ఇచ్చినట్టుగా వైడూర్యాలు ఉన్న దానిమ్మ గింజలు లేని ప్లేస్లో దానిమ్మ గింజల ప్లేస్లో వజ్ర వైడూర్యాలు ఉంటాయి అన్నమాట. దానిమ్మ పండుని మళ్ళీ ఇచ్చేళ్తాడు విక్రమార్కుడు. ఇలా ఇస్తూ ఉండగా రాజు తినడు ఆ కాయలు. ఆయన చాలా గొప్పవాడు, పక్కన పెడతాడు. ఆలోచన శక్తి బాగా ఉంది, లేకపోతే అంత సుపరిపాలన ఎలా అందిస్తాడు? చాణక్య నీతి, అప్పటికప్పుడే పన్నాగం వేయగలడు తిప్పికొట్టడానికి. అంతటి సాహసవంతుడు అనమాట విక్రమార్కుడు. అందుకే అంతటి తలని వేయమంది కాళికాదేవి. అదేమి మామూలు తల కాదు. అయితే అన్ని పళ్ళు అలా పెట్టుకొని ఒకరోజు రాత్రి చాలా రోజులు అయిపోతాయి. అప్పటికి ఓపెన్ చేసి చూసేసరికి దానిమ్మ గింజలు ఉండవు, వజ్ర వైడూర్యాలు కనపడిపోతాయి. ఏంటా ఇది ఇచ్చాడు దానిమ్మ పండు ఇవ్వకుండా తపసి, ఈసారి వచ్చినప్పుడు అడగాలి అసలు తను దేనికోసం నా దగ్గరికి వస్తున్నాడు. దర్శనం కోసం అయితే కాదు, దర్శనం కోసం అయితే కాదు, ఇంత కాస్ట్లీ దానిమ్మ పండు నాకు ఎందుకు ఇస్తున్నాడు నేను అడుగుతానని అనుకుని కూర్చునేసరికి మళ్ళీ వస్తాడు. నెక్స్ట్ డే వచ్చాక సన్యాసిని అడుగుతాడు విక్రమార్కుడు, దేని గురించి వస్తున్నావు నువ్వు, ఎందుకు ఈ వజ్రాలున్న దానిమ్మ పండు ఇస్తున్నావు, విషయంలోకి వచ్చేసి చెప్పేసి అంటాడు. నువ్వు తెలివైన వాడివి రాజా, నువ్వు రారాజువి, అందుకే నువ్వు తొందరగానే కనిపెట్టేసావు నా కోరిక ఏంటో అని. నేను ఒక హోమం చేస్తున్నాను, అది ప్రత్యేకమైన హోమం, దానికి నువ్వు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయితే దానివల్ల ఏం జరుగుతుందో అనేది నువ్వు అక్కడికి వచ్చి నాకు చెప్తాను, కాకపోతే నువ్వు మాత్రమే రావాలి అక్కడికి అని అడ్రస్ చెప్తాను, వస్తావా? మరి అడ్రస్లు అన్నీ చెప్తాను, వస్తావా? అది నువ్వు వస్తే కానీ నేను ఆ హోమం పూర్తి చేయలేను, ఒక ముఖ్య కార్యం మీద చేస్తున్నాను అని చెప్తాడు. ఓహో దీనికోసమేనా, ఇదేదో ఫస్ట్ రోజే చెప్తే వచ్చేసేవాడిని కదా, నీ కోరిక తీర్చేవాడిని కదా, ఇన్ని రోజులు ఎందుకు వేస్ట్ చేసుకున్నావు అని విక్రమార్కుడు మంచిగానే మాట్లాడి అతను చెప్పిన దారులన్నీ గుర్తు చేసుకుంటా ఆ రోజు రాత్రి బయలుదేరతాడు విక్రమార్కుడు. ఒక్కడే రమ్మన్నాడుగా, మరి సన్యాసి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం చీకటి పడ్డాక వచ్చేయమన్నాడు అర్ధరాత్రి. విక్రమార్కుడు ఒక్కడే తనకి ఇష్టమైన గుర్రాన్ని తీసుకొని దౌడు తీసుకుంటూ వెళ్ళిపోయాడు.
వెళ్ళి ఆ దారులన్నీ చెప్పిన ప్రకారమే తగిలిన గూగుల్ మ్యాప్ కూడా మ్యాచ్ అయింది, వెళ్ళిపోయాడు. డెస్టినేషన్ చేరుకున్నాడు. అక్కడ హోమం చేసుకుంటా తపస్వి కనపడతాడు కాళికాదేవి గుడి దగ్గర. కరెక్ట్గానే చేరుకున్నానని తపస్వి అదే సన్యాసి దగ్గరికి విక్రమార్కుడు చేరుకుంటాడు. చెప్పు సన్యాసి, ఏం చేయాలి, హోమం స్టార్ట్ చేస్తున్నావా అనేసరికి నీకు చెప్తాను రాజా అని, ఒక మాట చెప్తాను విను అని చెప్తాడు విక్రమార్కుడికి. ఈ గుడి నుంచి 3 యోజనాల దూరంలో ఒక నదీ ప్రవాహం ఉంది. ఆ నదీ ప్రవాహం దగ్గర ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి తిరగేసిన తల ఉంచుకొని ఒక బేతాళుడు వేలాడుతూ ఉంటాడు. బూరుగు చెట్టు ఏదో అంటారు దాన్ని. బూరుగు చెట్టుకి తరగేసిన తల్లలాగా ఉండి బేతాళుడు వేలాడుతూ ఉంటాడు. బేతాళుని నువ్వు బంధించి తీసుకురావాలి, అప్పుడు మనం హోమం స్టార్ట్ చేద్దాం అంటాడు. ఇది నువ్వే చేయగలవు, నువ్వు పరాక్రమవంతుడు అని, అందుకనే తీసుకురమ్మని చెప్పడానికి నీకోసమే వచ్చాను దర్శనం కోసం. నువ్వు మంచి రారాజువి, నా విన్నపాలన్నీ విని నా కోరిక తీర్చడానికి వచ్చావు. నువ్వు వెంటనే 3 యోజనాల దూరంలో ఉన్న బూరుగు చెట్టు దగ్గర తిరగేసిన మనిషి ఆకారంలో ఏలాడుతూ ఉన్న బేతాళుడిని బంధించి తీసుకొచ్చేసే అని చెప్పి పంపిస్తాడు. వెంటనే విక్రమార్కుడు ఆలోచించకుండా బూరుగు చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాడు. నది దాటి బేతాళుడిని పట్టుకొని మెడకి బందీ చేసేసుకుంటాడు. కట్టేసుకొని ఒక చిన్నపిల్లని ఎత్తుకొని వెళ్తాను చూసావా, అట్లా ఎత్తుకొని వెనక ఉప్పేసుకొని వచ్చేస్తున్నాడు. ఉప్పేసుకొని వచ్చేస్తుంటే ఆ పరక్రమాన్ని చూసి బేతాళుడికి ముచ్చటేసిద్ది అనమాట. ఎవరైనా బేతాళుని పట్టుకోగలరా? విక్రమార్కుడు గొప్పవాడు, అందుకనే బేతాళుడు చిక్కాడనమాట. అందరి ఆరా సరిపోదు, ఇతని ఆరా సుపీరియర్ స్టేజ్లో ఉందన్నమాట. అందుకని బేతాళుడు ఉప్పు ఎక్కి కూర్చున్నాడు, పట్టుకుంటే కట్టేసుకొని కూర్చున్నాడు. ఏంటి విక్రమార్క, మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు స్పీడ్గా, ఏం ఆలోచిస్తున్నావు? ఇది నేను అందరికీ చిక్కను, ఎంతో గొప్పవాడు, నీకు గొప్ప పరాక్రమం ఉంది కాబట్టి నీకు నేను చిక్కాను. అందరికీ చిక్కే బేతాళుని కాదు నేను. నీకు చాలా ఆయాసం ఉంది, మార్గాయాసం తెలియకుండా నేను ఒక కథ చెప్తాను. కథ చెప్తా అన్నప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నేను కథ చెప్పిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే నీ తల వెయ్యి వక్కలవుద్ది. అయ్యో, ఇప్పుడు నేను కథ చెప్తాను, కథ చెప్పినప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. నేను కథ చెప్పిన తర్వాత నిన్ను క్వశ్చన్ అడుగుతాను. నిన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నీకు ఆన్సర్ తెలిసి చెప్పలేదన్నావో 1000 ఒక్కలైపోద్ది నీ తల. తెలియకపోతే అసలు కాదు, తెలియకపోతే అన్న మాటే లేదు విక్రమార్కుడు జన్మలో. అంతటి పరాక్రమవంతుడు, 64 కళలు తెలిసినవాడు, దీశాలి అనమాట. అందుకే 100వ తల అలాంటిది కావాలని కాళికాదేవి కోరి చెప్పింది. తెలియకపోవటం వల్ల అసలు థాటే రాకూడదు నీకు. ఇంకా విక్రమార్కుడు అంటే రాకింగ్ స్టార్, రాకింగ్ కింగ్ అంటే అసలు అనకూడదు, అసలు నా కూతురు అయ్యి తెలియని పక్షంలో అంటుంది. అసలు తెలియని పోవటం అనేదే అసలు మాట్లాడకూడదు. ఇక అన్ని కళలు తెలిసిన వాడు ఇదనమాట. అందుకే బేతాళుడు వశమయ్యాడు ఉప్పెక్కించుకుంటే, లేకపోతే బేతాళుడు వస్తాడు ఆ విక్రమార్కుడికి. సరే, మార్గాయాసం తెలియకుండా కథ చెప్తాను, తెలిసి కానీ నువ్వు చెప్పపోతే 1000 వక్కలైపోద్ది నీ తల అని అంటాడు. బాగుందిగా? సరే, ఇదనమాట స్టార్టింగ్ కథ అనమాట. ఈ కథ ఇంతటితో ఆగిపోయింది. నెక్స్ట్ కథని ఇంకోసారి చెప్తాను. ఇక్కడతో ఈ కథ ఇది ఫస్ట్. విక్రమార్కుడి దగ్గరికి సన్యాసి వెళ్ళి హోమం చేయడానికి నటించి రమ్మంటాడు అనమాట. విక్రమార్కుడిని బలి తీసుకోవడానికి, అమ్మవారికి బలి చేయడానికి. విక్రమార్కుడు బేతాళుని బంధించి వెళుతూ ఉన్న ఈ మార్గంలో జరిగిన కథలన్నీ అనమాట ఇప్పుడు మనం చెప్పుకునేది. లాస్ట్ కథకి ఈ కథలు జరుగుతూ ఉంటాయి. సరేనా? విక్రమార్కుడి కథలు చాలా బాగుంటాయి. విక్రమ బేతాళ ఫస్ట్ కథ చెప్పాను ఇవాళ. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. కథ కంచికి మనం ఇంటికి విక్రమ బేతాళ కథకి ఫస్ట్ది అనమాట. ఈరోజు మొదలెట్టేసాం. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సరేనా? మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.